హైడ్రా బైక్ను ఢీకొట్టగా వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ పెడగంట్యాడ న్యూపోర్ట్ పిఎస్ పరిధిలో జరిగింది. గంగవరానికి చెందిన కంబాల మాధవ్ బుధవారం రాత్రి హైడ్రా ఢీకొని మరణించారు. ఇక దీనిపై హైడ్రాకు సంబంధించిన శ్రావణి షిప్పింగ్ యాజమాన్యం స్పందించడం లేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గంగవరం నుంచి పెదగంట్యాడ వెళ్లే రోడ్డును గ్రామస్తులు దిగ్బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పెట్రోల్ వేసిన టైర్లు ముట్టుకోలేదు డాడీ. డీజిల్ పెట్రోల్ కలిపి కొట్టాలా? డీజిల్ పెట్రోల్ కలిపి కొట్టాలి రా. ఉత్తి పెట్రోల్తో కొనవు. పెద్ద పెద్ద వాహనాలు వస్తున్నాయి అంటే మేమేం చేయగలం బాబు అన్నారు. చూడంతే ఇప్పుడు ఏడో ఓడు చనిపోయాడు. కంబాల మాధవతో ఏడో ఒకడు చనిపోయిన తర్వాత చూడండి ఇతనికి ముందు కంబాల మాధవరావు ముందు చనిపోతే పేర్ల కళ్యాణ్ మొన్న సేవన గోడంలో లేటెస్ట్గా చిన్న తుఫాను వచ్చి చనిపోతే పేర్ల కళ్యాణ్ చనిపోతే ఇదిగో నీకు ఇన్సూరెన్స్ ఉంది, ఇదిగో నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఇదిగో నీకు ఇలాగా డ్యూటీ ఇస్తానని చెప్పేసి మబ్బు మాటలు పెట్టేసి మన పెద్దలతో చేశారు. వాళ్ళు చేసి కూడా ఏది కూడా న్యాయం చేయలేదు. చూడంతే ఇలాగే మన కంబాల మాధవరం కూడా మోసం జరగకంట. చూడండి ఈ గంగవరం గ్రామం నుండి పెదగంట నుండి గంగవరం వెళ్ళే పెద్ద వాహనాలన్నీ కూడా మనం ఏంటి ఈ రహదారులో పెద్ద వాహనాలకి వాళ్ళకి రూట్ ఇచ్చింది అయితే ఉప్పరకోన నుండి ఇచ్చారు. మనం చిన్నపిల్లలము అప్పుడే వచ్చారు. మీకు తెలియదు, నాకు తెలుసు. అప్పటికి పెద్దమ్మవారి గుడి శంకుస్థాపన చేశాను. అప్పటికే నేనే చేశాను. పెద్దమ్మవారి గుడి పేర్లాలు అయ్యమ్మలో నేను ఉండి పెద్దమ్మవారి గుడికి శంకుస్థాపన చేసేటప్పుడు అక్కడ మనకు ఉప్పరకోనలు ఇచ్చారు. మనకి ఉప్పరకోనలు ఇచ్చినప్పుడు మనకి ఈ వాహనాలు అట్లా వెళ్ళకంటే ఎందుకు వస్తున్నాయంటే మన పెద్దల లోపమో లేకపోతే ఈ రాజకీయ నాయకుల లోపమో మనకు తెలియదు. చూడండి వీళ్ళు ఎవరికారు లబ్ధి పొందుతున్నారో మనకు తెలియదు. కాబట్టి సో కార్యకర్తలు అందరూ కలిసి మన గంగారపేట 4 గ్రామాల ప్రజలు కూడా అందరూ కలిసి ఏడ్ చేయాలంటే మనం ఒకటే. అలాగే హెవీ వెహికల్స్ రావడం వల్ల మా ప్రాణాలు గుండెల్లో పెట్టుకొని మేము డ్రైవింగ్ చేస్తున్నాం. అలాగే ఏంటంటే నిత్యము ఇప్పటికే ఒక 5-6 ప్రాణాలు పోయాయి ఈ కంపెనీల వల్ల. శాశ్వతంగా మాకు రోడ్డు అయినా మాకు విరమించుకొని మాకు ఈ రోడ్డు ఉంచి లేకపోతే కంపెనీలకు అటువైపు ఎక్కడో రోడ్డు రహదారి ఇచ్చి మాకు లేకపోతే ఊరైనా తీసేయాలి, లేకపోతే మాకు ఏదైనా న్యాయం చేయాలి శాశ్వతంగా. కానీ ఇది చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మేము. ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయం మనిషి చనిపోయి ఇంచుమించు నైట్ 8 గంటలకు చనిపోతే ఇప్పుడు తెల్లవారి 8-9 అయినా కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా మాకు వచ్చి ఏ మార్గాన్ని ఏది కూడా స్పందించలేదు. కానీ ఇలా జరిగితే మేము ఈ టెంట్ ఈ ధర్నాలు ఇలా కొనసాగిస్తాం. దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం. కానీ ఇంత దారుణంగా ఉంది ఏంటంటే ఇప్పుడు గ్రామం ఉండేటప్పుడు రోడ్డు ఇచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చిన కంపెనీలకే మన గవర్నమెంట్ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. పోలీస్ వారు కానీ ఏదైనా మనకి గవర్నమెంట్ తరఫున కానీ ఎవరు కూడా మాకు గంగవరంకి సపోర్ట్గా లేదు. పెట్రోల్ వేసిన టైర్లు ముట్టుకోలేదు డాడీ. డీజిల్ పెట్రోల్ కలిపి కొట్టాలా? డీజిల్ పెట్రోల్ కలిపి కొట్టాలి రా. ఉత్తి పెట్రోల్తో కొనవు. హైడ్రా బైక్ ను ఢీకొట్టగా వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ పెడగంట్యాడ న్యూపోర్ట్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. గంగవరానికి చెందిన కంబాల మాధవ్ బుధవారం రాత్రి హైడ్రా ఢీకొని మరణించాడు. దీనిపై హైడ్రాకు సంబంధించిన శ్రావణి షిప్పింగ్ యాజమాన్యం స్పందించటం లేదని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గంగవరం నుంచి పెదగంట్యాడ వెళ్లే రోడ్డును గ్రామస్తులు నిర్బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. భవాని, ఏదైతే విశాఖపట్నంలో ఉన్న గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ పరిధిలో అయితే పెదగంటాడ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ రోజు గంగవరానికి చెందిన ఒక వ్యక్తి అయితే మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రా అనేది ఏదైతే ఉందో పెద్ద వాహనం ఏదైతే ఉంటుందో క్రైన్ కి సంబంధించి ఉంటుంది. ఆ వాహనం వెళ్తున్న సమయంలో బైక్ ఎదురు నుండి వస్తున్న బైక్ ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే వ్యక్తి అయితే మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి శ్రావణి షిప్పింగ్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో దీనిపైన వాళ్ళు
నిత్యం కూడా ఇటువంటి అత్యధికమైన భారీ వాహనాలన్నింటినీ కూడా లోపలికి తీసుకుపోవడం అనేది నిత్యం కూడా వీళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంటుంది. దీనిపైన పలు సార్లు ఈ రోడ్డును వాడొద్దని చెప్పేసి గంగవరంకు సంబంధించి ఏదైతే ఊరుందో ఆ ఊరు నుండి కూడా ఈ పెద్ద పెద్ద వాహనాలు ఏవి కూడా రావద్దని చెప్పేసి నిత్యం కూడా ఈ స్థానికులు అలానే ప్రజలు గ్రామస్తులంతా కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసిన, అలానే శ్రావణి షిప్పింగ్ యాజమాన్యానికి కూడా ఈ యొక్క సమాచారం అందించినా కూడా వాళ్ళు కనీసం స్పందించిన కారణంగా అయితే ఇటువంటి ఘటనలు దాదాపు ఇదే ప్రాంతంలో ఇప్పటికే 19 మంది అదే ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే ఆ కంబాల మాధవ్ అనే వ్యక్తి గత రాత్రి 3 గంటల సమయంలో అయితే మరణించారు. అప్పుడు మరణించిన ప్రదేశం ఏదైతుందో ఆ ప్రాంతంలోనే ఇప్పటికి 19 మంది అయితే మరణించారు. నిత్యం కూడా ఇదే ప్రాంతంలో ఈ రోడ్లలో ఈ భారీ వాహనాలు రావడం, వాళ్ళు వచ్చేటప్పుడు ఈ బైకర్స్ కానీ వాక్ చేసే పాదచారులు కానీ ఎవరైనా వచ్చేటప్పుడు అయితే ఈ వాహనాల కింద పడి నుజ్జును చేయుతూ వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఈ యొక్క భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ వాహనాల కారణంగా అయితే వీళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. వీటికి అనదర్ రోడ్ కూడా ఏదైతే ఉందో పక్కన ప్రత్యామ్నాయంగా కూడా వేరే రోడ్డు ఉంది, ఆ రోడ్డును వాడకుండా షార్ట్ కట్ ఉందని చెప్పేసి అయితే ఈ శ్రావణి షిప్పింగ్ యాజమాన్యం వాళ్ళైతే ఈ ప్రధానమైన మార్గాన్ని వాడటంతో అయితే ఇటువంటి ఘటనలు అత్యధికంగా జరుగుతున్నాయని చెప్పేసి అయితే స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. గంగవరం నుండి పెదగంటాడ వెళ్లే రోడ్డుని అయితే ప్రస్తుతం ఉదయం నుండి కూడా గ్రామస్తులు అయితే పూర్తిగా దిగ్బంధించడం జరిగింది. ఉదయం నుండి కూడా వాళ్ళు దీనికి సంబంధించి అక్కడ ధర్నాను కూడా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. కానీ ఇప్పటికీ కూడా షిప్పింగ్ యాజమాన్యం ఈ వాహనం ఎవరైతే వాడుతున్నారో ఆ వాహనానికి సంబంధించిన షిప్పింగ్ యాజమాన్యం వచ్చేంత వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, యాజమాన్యం రాకపోవడం పైన అయితే గ్రామస్తులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలానే నిత్యం కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయం రోడ్డు ఏదైతే ఉందో దాన్నే వాడాలి. ఊరు నుండి అయితే భారీ వాహనాలు రాకుండా ఉండే విధంగా చేయాలని అయితే స్థానికులు అయితే కోరుతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. పెట్రోల్ వేసిన టైర్లు ముట్టుకోలేదు డాడీ. డీజిల్ పెట్రోల్ కలిపి కొట్టాలా? డీజిల్ పెట్రోల్ కలిపి కొట్టాలి రావు.